బ్రేకింగ్ చూస్తున్నాం. మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు మరికాసేపట్లో మిర్చి యార్డ్ అధికారులు ట్రేడర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై ట్రేడర్లతో చర్చిస్తారు చంద్రబాబు. ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తమైంది. అందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల్ని వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి. ఇక మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొనుంది. ఎప్పుడూ లేనంతగా మిర్చి రేట్లు పడిపోవడంతో రైతుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న తరుణంలో రంగంలోకి దిగింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే వ్యాపారులతో మాట్లాడి ధరల పతనానికి కారణాలను అడిగి తెలుసుకోనుంది. రైట్, ఇక మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు మరికాసేపట్లో మిర్చి యార్డ్ అధికారులు ట్రేడర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలపైన కూడా ట్రేడర్లతో చర్చిస్తారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్. సువర్ణ, ఏదైతే ప్రతిపక్షం ఏపీలో అయితే మాత్రం గగ్గోలు పెడతా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో మిర్చి ధరలు పూర్తిగా కూడా పడిపోవడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. మరోవైపు రైతులకి గిట్టుబాటు ధర లేదంటూ కూడా గత 2 రోజుల క్రితం గుంటూరు మిర్చి యార్డ్లో అయితే మాత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. రైతుల సమస్యలను అడిగి కూడా తెలుసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క మిర్చి ధరలకు సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న దృష్టిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు మరి కాసేపట్లోనే మిర్చికి సంబంధించినటువంటి యార్డ్ అధికారులతో అదేవిధంగా ట్రేడర్స్ తో కూడా ఏపీ సచివాలయం మాత్రం ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ ఏడాది మిర్చి ధరలు పతనంతో కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా ఈ యొక్క సమావేశంలో కీలకంగా చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో చూడొచ్చు మనం, ఏపీలో అయితే మాత్రం 5 లక్షల ఎకరాల్లో కూడా దాదాపు ఏడాది అయితే మాత్రం మిర్చి సాగు అంచనాలు కూడా దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల్లో కూడా ఇప్పటికే ఈ మిర్చి సాగు అయి ఉండడంతో కూడా ఆయా సంబంధించినటువంటి 12 లక్షల మెట్రిక్ సంబంధించినటువంటి దానిపై కూడా రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి దానిపై కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించేందుకు అయితే మాత్రం చంద్రబాబు కూటమి సర్కార్ సిద్ధమవుతా ఉంది. మరి అందులో భాగంగానే ఈ రోజు సచివాలయంలో చంద్రబాబు ట్రేడర్స్ తో అదేవిధంగా మిర్చి యార్డుకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించి రాష్ట్రంలో రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఖచ్చితంగా వారికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సాయం తీసుకోవాలి అనేటువంటి దానిపై అయితే మాత్రం కసరత్తు చేయబోతా ఉన్నారు. మరి కసరత్తు చేసినటువంటి అనంతరం కూడా రాష్ట్రంలో చూడొచ్చు మనం ఇప్పటి వరకు కూడా ఎప్పుడు లేనంత విధంగా రేట్లు పడిపోవడం, దీనిపై రాజకీయంగా కొంత విమర్శలు ప్రతిపక్ష పార్టీ నుంచి కాకుండా విపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనిపై చంద్రబాబు అయితే మాత్రం రైతుల నుంచి విజ్ఞప్తులు పూర్తి స్థాయిలో కూడా విజ్ఞప్తులు కూడా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం రంగంలోకి స్వయంగా ఆయనే వ్యాపారులకి అదేవిధంగా మిర్చి కమిటీకి సంబంధించిన ప్రజలతో మాట్లాడి అసలు ధరల పతనానికి కారణం ఏంటి, రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సినటువంటి అంశాలపై కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా మిర్చి ధరలకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఇప్పటికే చంద్రబాబు ఎవరు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా నిర్ణయించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని మిర్చి రైతులకు అయితే మాత్రం అన్యాయం జరగకుండా దాదాపుగా ఇప్పటికే టన్నుకు చూడొచ్చు మనం కింటాకు కూడా మార్కెట్ లో 14,000 దాకా రేటు పలుకుతా ఉంది. గత ప్రభుత్వ హయాంలో 20,000 రూపాయల రేటు ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే 6,000 రూపాయలు దిగుబడి పడిపోవడంతో కూడా రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. మరోవైపు దీన్ని ఆసరాగా తీసుకొని కూడా విపక్షాలు ఇప్పటికే రోడ్డుపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ అధికారులతో ట్రేడర్స్ తో కూడా సమావేశమై పూర్తి స్థాయి అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మాత్రం
చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసే విధంగా కూడా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే విధంగా కూడా కూటమి సర్కార్ అయితే మాత్రం ఈ రోజు ఈ యొక్క సమీక్ష సమావేశం అయితే మాత్రం నిర్వహించబోతా ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్. ఇవి బుల్స్టర్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ